నమస్తే ఫ్రెండ్స్, అందరికీ జై శ్రీ గణేష్, జై మాతాజీ. ఈ రోజు అయితే మాత్రం మనం శక్తి ఫ్రెండ్స్ అసోసియేషన్ వాళ్ళ మండపంకి వచ్చేసాం అనమాట, అంబర్పేట్. ఇక్కడైతే మీరు చూడొచ్చు, మాతారాణి కూడా చాలా బాగుంది. అట్లనే వీళ్ళైతే మాత్రం 9 రోజులు మొత్తం బాగా అలంకరణ అయితే తీసుకుంటా పూజలు అయితే ఘనంగా జరుపుతున్నారు ఇక్కడైతే. అట్లనే ఇలా ఇయర్ కూడా చూసి మనకి ఇయర్స్తో పాటు 9 ఇయర్స్ సెలబ్రేషన్ అనేది అయితే జరుపుకుంటారు అనమాట. తప్పకుండా అందరూ అయితే ఈ బ్లాగ్ అనేది ఎండ్ వరకు చూడండి. అట్లనే నా పేరు అయితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్. థ్యాంక్ యూ అందరికీ. జై శ్రీ గణేష్, జై మాతాజీ, జై భవాని. నమస్తే ఫ్రెండ్స్, అందరికీ జై శ్రీ గణేష్, జై మాతాజీ. ఈ రోజు అయితే మాత్రం మనం అంబర్పేట్కి అయితే వచ్చేసినాం అనమాట. టీమ్ శక్తి ఫ్రెండ్స్ అసోసియేషన్ వాళ్ళ మండపంకి అయితే మనం వెళ్తున్నాం అనమాట. ఒకసారి మనం అయితే అసోసియేషన్ మెంబర్స్తో ఏ ఇయర్లో అయితే ఇలా స్టార్ట్ చేసినారు, అట్లనే ఈ నవరాత్రిలో ఇలా పూజలు అయితే మొత్తం డీటెయిల్గా అయితే మాట్లాడి తెలుసుకున్నాం. ఇక్కడైతే మొత్తం టీం అనేది ఉందన్నమాట. జబల దుర్గా మాతాకి, జబల దుర్గా మాతాకి, జై భవాని, జై శివాజీ. చెప్పాలన్న మన అసోసియేషన్ పేరు? అసోసియేషన్ పేరు వచ్చేసి శక్తి ఫ్రెండ్స్ అసోసియేషన్. ఓకే. ఈ అసోసియేషన్ 2016 లో స్టార్ట్ అయింది. ఓకే. 10 మందిగా స్టార్ట్ అయ్యి ఈ రోజు వందలాది మందిగా 9th ఇయర్ సెలబ్రేషన్స్ చేసుకోవడం మాకు ఎంతో ఆనందకరంగా ఉంది. ఓకే అన్న, చెప్పాలని ఇది లొకేషన్ ఎక్కడ? లొకేషన్ వచ్చేసి అంబర్పేట్, గజానంద్ గడ్డ. ఓకే అన్న, మొత్తం ఎంతమంది ఉంటారు టీం మొత్తం? ఫస్ట్ స్టార్ట్ అయినప్పుడు 10 మెంబర్స్ ఉండే, ఇప్పుడు 100+ ఉన్నారు అన్న. ఓకే. దీనితో పాటు ఆడపడుచులు, వృద్ధులు అందరూ కూడా ఉన్నారు ఇక్కడ. మనకు పెద్దవాళ్ళే కాదు, ఇక్కడ చూస్తున్నారు మీరు లైవ్ లో, చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా మన దగ్గర ఉన్నారు. ఓకే అన్న, ఈ 9 days లో ఏమేమి పూజలు ఉంటాయి మన దగ్గర? ఎట్లా ఈ 9 days లో అమ్మవారి పూజ కంటే ముందు ఆగమన్ ప్రోగ్రామ్ కూడా ఒక రోజు మనకు ఉంటుంది అనమాట. ఈ ఆగమన్ లో ఈసారి వచ్చేసి అమ్మవారి విగ్రహం కాటేదాన్ ఉప్పర్పల్లి వేణుగోపాల్ ఆర్ట్స్ నుంచి మనకు తేవడం జరిగింది అనమాట. అట్లాగే ఆ రోజు వచ్చేసి స్పెషల్ గా మనం సోలాపూర్, పూణే నుంచి మనం నాసిక్ డోల్ కూడా తీసుకెళ్ళడం జరిగింది. అట్లాగే ప్యాడ్ బ్యాండ్, దానితో పాటు కూడా ఎంతో మంది ఆడపడుచులతో హారతితో అమ్మవారిని స్వాగతంగా మా ఇక్కడ ఏమంటారు షెడ్ లోకి తీసుకురావడం జరిగింది. ఆ రోజు చెప్పుకోలేనిది అనుకుంటా, 10 మందితో స్టార్ట్ అయిన ఈ యొక్క ప్రోగ్రామ్ వందలాది మంది, ఎంతో మంది వెయిట్ చేసి కళల విందుగా ఆ రోజు జరిగిన ప్రోగ్రామ్ అయితే చాలా సక్సెస్ఫుల్ గా అనిపించింది. అట్లాగే ఈ 9th ఇయర్ సెలబ్రేషన్స్ కూడా 9 నవరాత్రులు 9వ సంవత్సరం జరుపుతున్నాం. అట్లాగే ప్రతిరోజు ఒక్కొక్క అమ్మవారి అలంకరణతో పాటు ఈ రోజు 3వ తేదీ అమ్మవారి అలంకరణ కూడా జరుగుతున్నది. అట్లాగే 4th, 5th డేట్ ఏదైతే ఈ రోజు అన్నపూర్ణదేవి ఉంది, రేపు మహాగౌరి ఉంటది. దాని తర్వాత సరస్వతి దేవి, కాళికామాత ప్రతి రూపం చూపిస్తామన్నమాట. దసరా రోజు అనేది మనకు ఒక కాళికామాత రూపం కూడా స్పెషల్ గా ఒక ఏమంటారు రెడీ చేయడం కూడా జరుగుతుంది అన్నమాట. మన దగ్గర అన్నదానం కార్యక్రమం కానీ ప్రతి సంవత్సరము ఇక్కడ ఎప్పుడైతే మనం స్టార్ట్ చేసినామో దాని తర్వాత అందరం అనుకొని ఎంతమంది అయితే ఉన్నారో ఒక పొద్దు ఉన్న వాళ్ళకి ఫస్ట్ స్టార్ట్ చేసాం. ఒక 100 మెంబర్స్ నుంచి స్టార్ట్ చేసాం. ఇప్పుడైతే దగ్గర ప్రతి ఒక్కరు ప్రతి మండపంలో నుంచి మన దగ్గరికి ఒక పొద్దున్న వాళ్ళు మరియు మిగతా వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ అన్నదాన ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. ఓకే అన్న, మన దగ్గర శారీ గిట్లా కానీ అమ్మవారి ఆప్షన్ గిట్లా పెడుతుంటారు. శారీ అంటే వేలంపాట జరగడం, అమ్మవారి ప్రతి చీర వేలంపాట జరుగుతుంది. ఇక్కడ చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళు అన్నాం కదా, సేమ్ అట్లాగే ప్రతి ఒక్కరు ఈ అమ్మవారి యొక్క చీర వేలంపాట కోసం కొట్లాడుతూ ఉంటారన్నమాట. ఎవరు దక్కించుకోవడం అనేది వాళ్ళ లక్కీ. అట్లాగే అమ్మవారి కలుష్యం కూడా ఇక్కడ ఎంత ప్రత్యేకంగా పూజలు చేస్తామనేది ఇక్కడ తెలిసినదే. సో ఆ కలుషానికి కూడా ఒక శక్తివంతమైన ఉంది అని చెప్పేసి చాలా మంది ఆ కలుషం కోసం కూడా ప్రతి చీర అయిపోయిన తర్వాత ఆ కలుషాని కోసం ఒక దగ్గర 50 to 80 మెంబర్స్ ఆ వేలం పాడడం కూడా జరుగుతుంది ఇక్కడ. ఓకే అన్న, నిమజ్జనం ఎక్కడ వెళ్తారు? నిమజ్జనం వచ్చేసి మనకి ఇక్కడ హుసైన్ సాగర్ లోనే జరుగుతుంది. ఇంకా ప్రోగ్రామ్స్ అంటే ఈ 9 రోజులలో ఫస్ట్ డే నుంచి ఒకరోజు బిజీ ఉంటాం. సెకండ్ డే నుంచి మాత్రం మా దగ్గర ఆడపడుచులు ఉన్నారు, వాళ్ళు కూడా మాతో పాటు 9 days ఎట్లయితే అమ్మవారి అలంకరణ ఉంటారో వాళ్ళు కూడా అందరూ సేమ్ అలాగే చీరలు కట్టుకొని వాళ్ళు కూడా ఇక్కడ వచ్చి అమ్మవారి పూజలో పార్టిసిపేట్ చేసి దాని తర్వాత మేమైతే అన్నదానం చేస్తామో వాళ్ళు కూడా వడ్డించడం జరుగుతుంది. ఇక్కడ క్లీన్ చేయడం కానీ ప్రతి ఒక్క ప్రోగ్రామ్ కూడా వాళ్ళు మా దాంట్లో పార్టిసిపేట్ చేశారన్నమాట. ఓకే అన్న, అంటే మన దగ్గర ఏమైనా ప్రోగ్రామ్స్ ఉంటాయా ఇట్లా కల్చరల్ ప్రోగ్రామ్స్ అన్న? డైలీ అంటే నార్మల్ గా మేము దాండియా జరుగుతాం. 9 రోజులు మాత్రం బతుకమ్మ ఏదైతే మన తెలంగాణ ఆచారంగా వస్తుందో ఆడపడుచులందరికీ 9 రోజులు సద్దల బతుకమ్మ ప్రోగ్రామ్ అయితే 9 రోజులు పక్కా ఉంటది ఇక్కడ. జాగరం కూడా ఒక రోజు ప్లాన్ చేసినాం అనమాట. దాని తర్వాత పిల్లలు ఉంటారు, డాన్సెస్ కానీ వాళ్ళకి ఏదైతే కల్చరల్ ఉంటాయో
అమ్మవారి పాటలతో కూడా అవి డాన్సెస్ చేయడం జరుగుతుంది ఇక్కడ. ఓకే అన్న, అంటే ఇప్పుడు మాతాని మీరు ముంబై స్టైల్ పెట్టారు కదా అన్న? అవును. అంటే ఈ ఇయర్ పెట్టినారా లేకపోతే ఎవ్రీ ఇయర్ అదే మోడల్ పెడుతుంటారు? అంటే ఈ ఇయర్ మేము ప్లాన్ చేసామన్నమాట. నార్మల్ గా ప్రతిసారి మేము ధూల్పేటలో చాలా కళాకారుల దగ్గరికి పట్టుకొచ్చాం. ఈసారి మనకు కూడా ఒక కళాకారు ఇక్కడ బయట ఉంది కదా, ఇప్పుడు ఏదైతే మోడల్ ఫేమ్ జరుగుతుందో అట్లా మేము కూడా ప్రతిష్ఠించాలని అనుకొని మా అసోసియేషన్ సభ్యులందరి యొక్క అందరి దగ్గర ఆప్షన్స్ తీసుకొని మరి సెలెక్ట్ చేసి తీసుకురావడం జరిగింది అనమాట. ఓకే, అంటే ఎట్లానా ఇప్పుడు మీరు ఎన్ని డేస్ ముందు ప్లాన్ చేసినారు ఇది? ఇది ఆల్మోస్ట్ ఆఫ్టర్ గణేష్ చతుర్థి నుంచి ప్లాన్ అవుతుంది అన్న. 9 days లో ఏమేమి ప్రోగ్రామ్స్ ఉంటాయన్నా మన దగ్గర? అన్న 9 days లో మెయిన్ ప్రోగ్రామ్ వచ్చేసి మెయిన్ మోటో వచ్చేసి శక్తి టీమ్ శక్తి ఏదైతే ఉందో ఫస్ట్ ప్రోగ్రామ్ వచ్చేసి అన్నదానం అన్న. అన్నదానం తర్వాత వచ్చేసి బతుకమ్మ ఆడపడుచులకు అందరికి. దాని తర్వాత వచ్చేసి జాగారణ ఒక రోజు ఉంటది. దాని తర్వాత పిల్లలకు కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. దాని తర్వాత ఇప్పుడు ఈ ట్యూస్డే రోజు ఏదైతే ఉందో మహాఆరతి కూడా ఈసారి కొత్తగా చేయడం జరుగుతుంది అన్న. దాని తర్వాత దసరా రోజు మార్నింగ్ కాళికామాత రూపంతో పాటు అమ్మవారి హోమం కూడా జరుగుతుంది. దాని తర్వాత అమ్మవారి నిమజ్జనం కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ఓకే అన్న, ఈసారి ఏమేమి ఉంది ప్లాన్ మళ్ళీ తీసేటప్పుడు? ఈసారి స్పెషల్ ఏంటంటే 9వ సంవత్సరం కాబట్టి 9 రకాలుగా, అది బ్యాండ్ అయినా కావచ్చు ఏదైనా కావచ్చు, 9 రకాలుగా తీయాలని మా అసోసియేషన్ సభ్యులు అందరం కలిసి ఒక ప్లాన్ చేసినాం. ఆ ప్లాన్ ఇప్పుడైతే రివీల్ చేయడం లేదు, మీరే డేట్ చేసి చూడండి. అది ఎంత గంభీరంగా అనుకూలంగా ఉంటుందో మీరే చూస్తే తెలిసిపోతుంది. ఓకే అన్న, మనకి పూజ ఎన్ని గంటలకు స్టార్ట్ అవుతుంది మన దగ్గర? మన పూజ వచ్చేసి అన్న 7 o'clock పూజ స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే అందరూ ఇప్పుడు ఎవరైతే ఫాస్టింగ్ ఉన్న వాళ్ళు మార్నింగ్ నుంచి ఉంటారు కదా, 7 to 7:30 8 వరకు కంప్లీట్ అవుతుంది. 8 to 9:30 10 వరకు అన్నదానం ప్రోగ్రామ్స్ అనేది ఫినిష్ అయిపోద్ది అన్న. అన్న, మీ అసోసియేషన్ తరఫున ఒక మంచి మెసేజ్ ఇవ్వాలి యూత్ గానీ అట్లనే యంగ్స్టర్స్ కానా. ఈ రోజు మేమైతే ఎలాగైతే టీమ్ శక్తి స్టార్ట్ చేసామో అట్లాగే మా యూనిటీ అయితే 10 మంది నుంచి ఈ రోజు వందలాది దిశగా ఉన్నాం. సో ఫస్ట్ వచ్చేసి ఒక యూనిటీ అనేది కావాలి. దాని తర్వాత అమ్మవారిని ప్రతిష్ఠిస్తున్నామంటే అది చులకన మాత్రం కాదు. 9 రోజులు 9 అవతారాలు అమ్మవారు ఎత్తుతుందంటే దానికి ఒక ప్రత్యేకత ఉన్నది. సో అందరు ఎలా అంటే అమ్మవారిని తెచ్చి ఏదో షోకేస్ గా చేసుకొని నార్మల్ గా చేయడం కాదు. ప్రతి భక్తుడి అమ్మవారికి పాదాభివందనం చేస్తూ అమ్మవారికి దిశలో ఉంటూ వాళ్ళ ఏదైతే కోరికలు కానీ వాళ్ళ పేరెంట్స్ కానీ ఏదైనా వృద్ధి వ్యాపారం ఏదన్నా కూడా అమ్మవారికి మొక్కుంటే ఆమె తీరుస్తుంది. సో ప్రతి ఒక్కరు ఏంటంటే ఇది ఒక ఫ్యాషన్ కాదు, ట్రెడిషన్ కూడా మెయింటైన్ చేయాల్సిందిగా నా యొక్క కోరిక. ఓకే అన్న, భక్తులకు ఏదైనా చెప్దాం అనుకుంటారా మీ అసోసియేషన్ తరఫున? అన్న ఇక మన దగ్గర కంటే భక్తులు చాలా మంది వస్తారు అన్న, డైలీ వస్తూనే ఉంటారు. ఇక మన దగ్గర ఏంటంటే ఇక మనం పెట్టినప్పటి నుంచి ఆ కోరికలు కోరుకుంటుంటే పక్కా అయితే మనం ఇక నెక్స్ట్ ఇయర్ ఇంకా దాన్ని ముందుకు సాగించాలని చెప్పి ఇక ప్రతి ఇయర్ ఇక నెక్స్ట్ ఇయర్ ఇంకా గ్రాండ్ చేద్దామని చెప్పి మనం కోరుకుంది. అమ్మ కాదనుకుంటే అన్ని చేస్తుంటది అన్న. అన్న ఇప్పుడు ఈ టీమ్ శక్తి అవుతుందో 10 నుంచి 10 మంది నుంచి స్టార్ట్ అయింది అనుకున్నాం. వందలాది మందిగా ఏదైతే ఉందో అనుకుంటున్నాం కదా. ఈ రోజు ఇక్కడ టీం చూస్తున్నారు కదా, కొంతమంది ఉన్నారు, కొంతమంది వాళ్ళు జాబ్స్ కి వెళ్తున్నారు, వాళ్ళు ఇంట్లో కొన్ని పరిస్థితుల వల్ల అక్కడ ఉన్నారు, వాళ్ళు మిస్ అయ్యారు. ఇక్కడ మీరు ఏదైతే ఉందో ఈ నెక్స్ట్ ప్రోగ్రామ్స్ ఉన్నాయో మీరు ఆ రోజు కూడా రావాల్సిందిగా మా యొక్క కోరిక. టీమ్ శక్తి మొత్తం మిమ్మల్ని కోరుతుంది, ప్రతి ప్రోగ్రామ్ కి రండి, ఇక్కడ విజిట్ అవ్వండి. ప్రతి ప్రోగ్రామ్ మీరు కూడా బయట ఇప్పుడు మీరు యూట్యూబ్ లో ఏదైతే అప్లోడ్ చేస్తారో వాళ్ళకు కూడా చూపించండి. దాని తర్వాత దసరా తర్వాత ఏదైతే నిమజ్జనం ఉందో ఆ రోజు టీమ్ శక్తి ఎంత మంది ఉంటారో ఆ టీం కి ఉన్న పవర్ ఏందో కూడా మీరు చూస్తారు. बोलो दुर्गा माता की, बोलो दुर्गा माता की, बोलो टीम शक्ति की, जय बोलो शेरावाली माता की।